యా సో ఇప్పటివరకు మనము ఆల్మోస్ట్ ఆల్ 50 కంట్రీస్ ని మనము కవర్ చేశాము. దౌత్య ప్రకారంగా మనకు సపోర్ట్ ఏదైతే ఉందో సపోర్ట్ ఇస్తున్నట్టుగా ఈ రోజు మనకి చైనా అట్లాగే టర్కీ 2 కంట్రీస్ తప్ప మేబీ కొన్ని ముస్లిం కంట్రీస్ ఉండిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇవి తప్ప మిగతా అన్ని కంట్రీస్ కూడా మనతో ఉన్నాయి సార్. అయినా మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తున్నప్పుడు వేరే కంట్రీస్ వచ్చి మనకి సొల్యూషన్ ఇచ్చేటటువంటి పరిస్థితిలో లేదు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారికి, అమెరికా ట్రంప్ గారికి భారతదేశం సజెషన్ ఇచ్చి మన ఒపీనియన్ ని వాళ్ళతో లింక్ చేసినప్పుడు మనం విన్ అవుతున్నప్పుడు ఇక వేరే కంట్రీస్ గురించి ఐ డోంట్ థింక్ వేరే అంటే ఎవరైనా వ్యతిరేకిస్తున్నారని చెప్పడానికి అయితే లేదు. ఓకే సో ఐ థింక్ ఈ రోజు ఏకాకి అయిపోయింది పాకిస్తాన్. వాళ్ళ పరిస్థితి గందరగోళంగా ఉంది. అండ్ డెఫినెట్లీ అంటే ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ అరైవ్ చేసుకున్నామనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళ ఫైటర్స్ కూడా అదర్ ఎండ్కు వెళ్ళి హైడౌట్ చేసేటటువంటి పరిస్థితి, F-16s కూడా. అండ్ ఉండేటటువంటి ఒకే ఒక ఫ్లైట్ ఏదైతే ఉందో రష్యా ఫ్లైట్, దాంతో వీళ్ళు యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ భయాందోళనతో తిరుగుతున్నారు. ఆర్మీ చీఫ్ కూడా అడ్రస్ లేదు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో న్యూక్లియర్ వెపన్ అని చెబుతూ భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సాహిన్ రేంజ్ ఎంత అండి? 280 కిలోమీటర్స్. మన అగ్ని 5 ఒకసారి మనం చూసినట్టయితే అగ్ని 5250 కిలోమీటర్స్ వరకు మనం ఛేదించగలం. సో ఇలాంటి సిచ్యువేషన్ లో నేనేమంటానంటే ఇక మనము యాక్షన్ అంటే ఒక సమయం కోసం మనము వేచి చూడాల్సిందే. అండ్ కొంచెం స్ట్రాటజీ మారుస్తున్నటువంటి సందర్భం. ఫుల్ టైం వార్ కాకుండా టార్గెట్ బేస్డ్, ప్రియారిటీ బేస్డ్, ప్రియారిటైజ్డ్ గా ఎవరిని మనం టార్గెట్ చేయాలి అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి డిలే. సో మనకు తెలుసు ఎవరైతే ఆసిఫ్ ఉన్నాడో, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఈజ్ అ ఫస్ట్ టార్గెట్. తర్వాత టెర్రరిస్ట్ గ్రూపులు, అలాగే POK, ఈ 4 ముఖ్యమైనటువంటివి. తర్వాత వాళ్ళని భిక్షగాళ్ళని చేయాలి అని అంటే ఇస్లామాబాద్ ఆర్మీ హెడ్ క్వార్టర్ లోనే మన ఆర్మీ చీఫ్ దొరికేటటువంటి అవకాశం ఉంది. అక్కడ బాంబులు పడాల్సిందే. అట్లాగే హఫీజ్ సయీద్ అండ్ అదర్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా టార్గెట్ చేయటం జరుగుతుంది. హఫీజ్ సయీద్ ప్రస్తుతం తెచ్చారు కాబట్టి ఆయన జైల్లో లేడు, లాహోర్ లో ఒక విలాసవంతమైన భవనంలో ఉంటున్నాడన్న వీడియోలు వచ్చాయి. ఆర్మీకి సంబంధించినట్టయితే ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఆర్మీ ఉంది. అండ్ S-400 యా మీరు అడగండి. రైట్, కృష్ణారెడ్డి గారు, అంటే పాకిస్తాన్కి కేవలం చైనా, టర్కీ మాత్రమే మద్దతు తెలిపే ఛాన్స్ ఉందా? ఒకవేళ చైనా పాకిస్తాన్కు మద్దతు ఇస్తే అది పెద్ద బలంగానే అనుకోవచ్చా? కృష్ణారెడ్డి గారు సార్, ఇప్పుడు ఏదైనా కూడా పాకిస్తాన్ మనము భిక్షగాన్ని చేయాలి అని అంటే వాడు బయటికి వెళ్లి వస్తువులు కొనాలి. చైనా ఏం ఫ్రీగా ఇవ్వదు. చారిటీ వర్క్ ఏం చేయట్లేదు సార్ చైనా. చైనా ఈజ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ చారిటీ వర్క్ టు పాకిస్తాన్. వాళ్ళు ఒక వెపన్ X అమౌంట్ ఉంటే Y అమౌంట్ వసూలు చేసేటటువంటి పరిస్థితి. సో ఎక్కడ ఏదైనా కూడా కొనాల్సిందే. ఇక టర్కీ ఏదైతే ఉందో, టర్కీ ఇప్పటివరకు మనకి వాళ్ళు ఫ్లైట్ రీఫ్యూల్ కోసం ఫ్లైట్ దిగితే వెపన్స్ తెచ్చారని చెప్పారు. అండ్ ఇంకొకటి కమ్యూనికేషన్ కూడా అది రాంగ్ అనేది నిరూపించడం జరిగింది. టర్కీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, టర్కీ గవర్నమెంట్ నిర్ధారించింది ఇది కమ్యూనికేషన్, మేము ఇచ్చినటువంటి కమ్యూనికేషన్, వాళ్ళు ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ రాంగ్ అని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ డ్రామాలు జరుగుతున్నాయి సార్. మనల్ని భయపెట్టి మభ్యపెట్టి ఏదో చేద్దామో, ఏదైనా కంట్రీ వస్తుందేమో, న్యూక్లియర్ వెపన్ పేరు తీసుకుంటే ఎవరైనా వచ్చి కాపాడతారేమో అనే పరిస్థితుల్లో ఉన్నారు. అప్పట్లో ఓపీ విజయ్ టైంలో కానివ్వండి, ఓపీ పరాక్రమ్ ఆపరేషన్ పరాక్రమ్ టైంలో కానివ్వండి, అదృష్టవశాత్తు అమెరికా మీడియేట్ చేసి మనల్ని బుజ్జగించడం జరిగింది. సో మనం ఒక బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీగా మనము మన లీడర్షిప్ అది యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్లటం జరిగింది. కానీ దానికి ప్రతిఫలం ఏంటి? డెడ్ బాడీస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్, డెడ్ బాడీస్ ఆఫ్ కామన్ పీపుల్, డెడ్ బాడీస్ ఆఫ్ టూరిస్ట్. ఇది మనం ఇక పైన టాలరెన్స్ లేదు సార్.
సో ఈసారి యాక్షన్ జరుగుతుంది. అండ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ రెడీ. మీకు తెలుసు ప్రధానమంత్రి గారు కూడా ఫుల్ ప్లెడ్జ్ గా పవర్స్ ఇచ్చారు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి. నౌ దే ఆర్ ఇన్ టు ద సెలెక్టింగ్ ద టార్గెట్స్. సమయ సందర్భాన్ని బట్టి ఎక్కడ కొట్టాలో ఎలా కొట్టాలో వారికి తెలుసు. సో టార్గెట్స్ ఫిక్స్ అయి ఉన్నాయి. అండ్ మనం డిఫెన్సివ్ గా అఫెన్స్ చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నాం మనం. అండ్ ఇది చేయబోతున్నాం కూడా. ఎస్ సార్.